పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకైతే కొన్ని ప్రాంతాలైతే జలమైనాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు పెదకూరపాడు నియోజకవర్గం అయితే వర్షం నీరుతో కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి అయితే వెళ్ళినాయని కూడా చెప్పుకోవచ్చు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇటు అచ్చంపేట, కోసూరు, దొడ్లేరు గ్రామాల్లో ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చినాయి. వర్షం నీరు ఇళ్లలో కూడా చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు గురిజాల నియోజకవర్గంలో ఇటు దాచేపల్లి గ్రామంలో కూడా పంట పొలాలు మునిగిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే సత్తెనపల్లి టౌన్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఏదైతే ఇంటి మిద్దె నాని నాని ఉండటంతో ఆ మిద్దె కూలింది. ఆ కూలిన క్రమంలో ఎలాంటి ప్రాణ నష్టం కూడా వాటిల్ లేదని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికైతే పల్నాడు జిల్లా మొత్తం కూడా వర్షం నీరు అయితే ఇళ్లలో చేరినాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా వర్షం నీరు రోడ్డు మీద చేరింది. చేరి పూర్తిగా వాహనాల రాకపోకలు కూడా అంతరం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కొన్ని పల్లెటూర్లకు అయితే వంతెనలు అయితే ఉన్నాయో ఆ వంతెనల మీద కూడా పూర్తిగా మనిషి లోతున నీళ్ళు రావడంతో వర్షం నీళ్ళు చేరిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ వంతెనల మీద నీరు చేరడంతో ఆ వంతెనలకు పూర్తిగా ఆ గ్రామం నుంచి ఈ గ్రామం కూడా రాకపోకలను కూడా ఆపివేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు పూర్తిగా రాకపోకలకు నిలిపివేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు పిరంగపురం నుంచి గుంటూరు కూడా రాకపోకలు నిలిపివేయడం, ఇటు పెద్దగూరపాడు నుంచి అమరావతి నుంచి కానీ గుంటూరు కానీ పూర్తిగా రాకపోకలు నిలిపివేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిపివేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే సత్తెనపల్లికి పిడుగురాళ్ళకు మధ్యలో ఒక వంతెన అయితే ఉందో ఆ వంతెన పూర్తిగా వర్షం నీరుతోనే మునిగిపోయిన ఉంది. ఎలాంటి దారి కూడా కనపడతలేదని కూడా వాహనదారులు అయితే చెబుతున్నారు. అయితే అక్కడ ఏదైతే బస్సులు కూడా పూర్తిగా నిలిపివేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మాచివరం మండలం అయితే పిల్లట్ల గ్రామంలోకి పూర్తిగా వర్షం నీరు అయితే చేరిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వల్ల పూర్తిగా వర్షం నీరుతో జలమయమైందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇటు గురిజాల కానీ, ఇటు పెదకూరపాడు కానీ, ఇటు దాచేపల్లి కానీ ఈ పూర్తిగా వర్షపు నీరు వల్ల కొంత నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. కొంత పంట పొలాలు కూడా పూర్తిగా వర్షం నీళ్ళలో మునిగిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే పెదకూరపాడు నియోజకవర్గం మొత్తం కూడా ఇటు గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కొన్ని గ్రామాల్లోకి నీళ్లు చేరడంతో అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షానికి సంబంధించి అధికారులతో ఎప్పుడెప్పుడు పల్నాడు కలెక్టర్ అయితే సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. అయితే ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో త్వరగా ఖాళీ చేపించి వాళ్ళకు సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కూడా పల్నాడు కలెక్టర్ అయితే ఎంఆర్ఓలకి ఇటు పోలీస్ యంత్రానికి కూడా ఆదేశించారని కూడా చెప్పుకోవచ్చు. ఏవైతే లోతట్టు ప్రాంతాలుగా ఉన్న వంతెనలు ఉన్నాయో ఆ వంతెనలకి కొంతమంది టూ వీలర్లు కానీ దాటడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అలాంటి ప్రయత్నం చేసే క్రమంలో టూ వీలర్లతో పాటు మనుషులు కూడా కొట్టకపోయిన దాఖలాలు కూడా గతంలో మనం చూసాము. అలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తగానే ఆ వంతెనల దగ్గర పోలీస్ యంత్రాంగాన్ని అయితే పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే కొంతమంది ప్రయాణికులు బస్సుల్లో ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కూడా సౌకర్యం ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. అయితే ఎక్కడెక్కడ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పల్నాడు కలెక్టర్ అయితే ప్రజలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. వర్షం తగ్గిన దాకా కూడా ప్రజలు ఇళ్ళలోంచి బయటకు రాకూడదు, ఎవరు కూడా ఏ ప్రయాణాలు పెట్టుకోవద్దని కూడా పల్నాడు కలెక్టర్ అయితే ఆదేశించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వర్షానికి సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు కూడా ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలని కూడా పల్నాడు కలెక్టర్ అయితే ఆదేశించారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు అచ్చంపేట చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. అయితే దాంతో చుట్టుపక్కల గ్రామాలు అయితే ఉన్నాయి. ఆ గ్రామాల్లోకి ఇటు పులిచింతల ప్రాజెక్ట్ నుంచి కూడా నీరు చేరి ఆ ఇళ్లలోకి కూడా వెళ్ళినాయని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే ఆ వాటర్ ట్యాంక్ ఏదైతే మంచినీళ్ళ ట్యాంక్ ఏదైతే ఉందో దాని సగానికైతే వర్షం నీరు చేరిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ఇల్లు కూడా మునిగిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో అయితే ఇటు పులిచింతల ప్రాజెక్టు దగ్గరగా ఉన్న గ్రామాల్లో పూర్తిగా మునిగిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ మునిగిపోయిన ఉన్న గ్రామాలను ఇప్పటికే ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకైతే పల్నాడు కలెక్టర్ అయితే తరలించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే సురక్షితమైన ప్రాంతాలకు ప్రజలను తరలించారో అక్కడ వాళ్ళకి కావాల్సిన భోజన సౌకర్యం కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా అటు రెవెన్యూ శాఖ, ఇటు పోలీస్ శాఖ కూడా పల్నాడు కలెక్టర్ అయితే ఆదేశించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షానికి సంబంధించి ఎక్కడ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ
కానీ వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఇబ్బంది గురైతే వాళ్ళకు సంబంధించి రెవెన్యూ శాఖ అయితే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఏర్పాటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా ప్రజలు కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా వర్షం నీటిలో చిక్కుకున్నట్టయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే తక్షణమే అధికారులు అక్కడికి చేరుకుంటారని కూడా, చేరుకొని వాళ్ళ సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలిస్తారని కూడా పల్నాడు కలెక్టర్ అయితే సూచించారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం మొత్తం మీద చూసుకున్నట్టే గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా రాకపోకలు నిలిపివేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రజలను కూడా సురక్షితమైన ప్రాంతాలకు కూడా కొన్ని గ్రామాల నుంచి తరలించారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు పెదకూరుపాడు నియోజకవర్గం, ఇటు దాచేపల్లి దగ్గర కొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఒక 6-7 గ్రామాలు అయితే ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను అయితే ఇప్పటికే సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలించారని చెప్పుకోవచ్చు. చూశారుగా మీరు, మాకు ఏదైనా ఆర్థికంగా సహాయం ఉండటం కూడా అంతే. కోసం ఇప్పుడు మనం ఏదైనా వార్త పెడితే మీకు మున్సిపాలిటీ తరఫున కానీ గవర్నమెంట్ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కానీ మాకు ఏదైనా హెల్ప్ చేయమని అది నాకు టెన్షన్గా ఉంది.